నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. నీ కుమార్ దామిరా. పదులు వందలు కాదు, లక్షల కొద్దీ క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. కళ్ళ ముందే అమృత జలధారలన్నీ వృధాగా పోతున్నాయి. రైతుల పొలాలకు మళ్లాల్సిన నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. చిన్న రిపేర్ చేస్తే సరిపోయేదానికి సర్కారు మీనామేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 9 లక్షల క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ నుంచి తరలిపోతున్నాయి. పూర్తి సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణహిత గోదావరి నదులు సంగమంతో వచ్చే ఈ ప్రాణహిత గోదావరి మనకు ప్రస్తుతం మేడిగడ్డ వద్ద లక్షలాది క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. కానీ ప్రస్తుతం చూసుకుంటే మనకు మేడిగడ్డ వద్ద 8,60,000 క్యూసెక్ల పైగా నీరు వస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రాణహిత గోదావరి గత ఎన్ని రోజులుగా వస్తోంది, ఎంత నీరు వస్తోంది, ఆ వచ్చిన నీరు అంతా ఎటుపోతుంది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనం మేడిగడ్డ బ్యారేజ్ మీద ఉన్నాము. చూసుకుంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ చూసుకుంటే ప్రస్తుతానికైతే దీనికి 85 గేట్లు ఉన్నాయి. 85 గేట్ల ద్వారా 8,60,000 క్యూసెక్ల నీరు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. ముఖ్యంగా అంటే గత ప్రభుత్వము దీన్ని ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నేపథ్యం ఒకేతైతే అంటే డిఫాల్ట్ పేరుతో నిర్మాణంలో ఉన్నటువంటి లోటుపాట్లను చూపెడుతూ ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి విఫలయత్నం చేసినటువంటి పరిస్థితి. అంటే దీంతో ప్రస్తుతం దీని యొక్క రిపేర్లు చేయని నేపథ్యంలో నీరంతా కూడా అంటే ఎంత నీరు వస్తే అంత ప్రాణహిత గోదావరి ద్వారా వచ్చిన నీరంతా కూడా వృధాగా సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యం. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలు రైతులు బాగుంటారనే ఒక లక్ష్యంతో తెలంగాణ పోరాటం ఏనాడు స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అవుడే కాదు, దానికి అనుగుణంగా కూడా తెలంగాణ బీడి భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతోనే మేడిగడ్డ బ్యారేజీని కేసీఆర్ నిర్మాణం చేపట్టారు. కానీ దానికి అనుగుణంగా ఈ యొక్క ప్రతి నీటి చుక్కని వడిచిపట్టుకొని అంటే సముద్రంలో కలుస్తుంది కనుక లక్షల క్యూసెక్కుల నీరంతా కూడా వృధాగా పోతుంది, సముద్రంలో కలుస్తుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది కనుక ఎట్టి పరిస్థితిలో దీనికి సంబంధించి ప్రాణహిత గోదావరికి సంబంధించిన ప్రతి నీటి చుక్కని వడిచిపట్టుకొని తెలంగాణ బీడి భూములను తడపాలనే ఒక లక్ష్యంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించుకుంటే 3 పిల్లర్లలో లోపం వచ్చిందనే ఒక దాన్ని ఒకటి చూపెట్టి మాత్రం దాన్ని సరైనటువంటి అంటే నిపుణుల బృందం పరిశీలిస్తున్నారని ఒకసారి, దానికి సరైన చర్యలు లేవని ఒకసారి, అది చాలా క్లిష్ట పరిస్థితులని ఒకసారి అని చెప్తూ టైం అంతా కూడా వృధా చేసిన నేపథ్యంలో ఆ రిపేర్ చేసే నేపథ్యం ఒకటైతే దాంతో ప్రస్తుతం వస్తున్న నీరంతా కూడా వృధాగా వెళ్లి సముద్రంలో కలిసినటువంటి నేపథ్యం చూడొచ్చు. మనం విజువల్ ద్వారా కూడా చూస్తే మనకు ఈ 85 గేట్లు ఉంటాయి. 85 గేట్ల నుంచి కూడా 8 లక్షలు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు వస్తున్నటువంటి నీరు 8,60,000 క్యూసెక్ల నీరు వృధాగా కూడా సముద్రంలో కలుస్తుంది. అంటే ఏదేమైనా కానీ తెలంగాణ ప్రజానీకం బాగుండాలి, తెలంగాణ రైతాంగం బాగుండాలి, తెలంగాణకు సంబంధించినటువంటి అంటే దేశంలోని ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం చేపట్టినట్టు నేపథ్యం గత రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్. అంటే ముఖ్యంగా మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిల్లా, గాయత్రి, రాజరాజేశ్వర, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ అంటే ప్రతి ప్రాజెక్టులో కూడా మనకు సంబంధించి అంటే మేడిగడ్డ ద్వారా వచ్చినటువంటి నీటిని నింపి తెలంగాణ బీడి భూములను సస్యశ్యామలం చేయాలనే ఒక లక్ష్యంతో నిర్మించింది మేడిగడ్డ ప్రాజెక్టు. లోపాలను చూపెట్టి అంటే ఈ లోపభూయిష్టంగా ఉందని చెబుతూ పనులు చేయక నిపుణులు కమిటీల మీద కమిటీలు వేసి దీన్ని పట్టించుకోని నేపథ్యంలో వస్తున్న నీరంతా కూడా వృధా అయి సముద్రంలో కలుస్తుంది. ఈ నేపథ్యం మనకు స్పష్టంగా ఈరోజు ప్రాణహిత గోదావరి నీళ్ళలో విజువల్ చూస్తేనే మనకు తెలుస్తుంది.
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణమే అంటే ముఖ్యంగా ఇది ఎండాకాలంలో సైతం 3 నుంచి 4 వేల క్యూసెక్ల నీరు ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఇది జీవనది. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ మనం కనుక బ్యారేజీ నిర్మించినట్టయితే ఎప్పుడు కూడా నీళ్ల సౌలభ్యం ఉంటుందనే ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిందే కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రత్యక్షంగా మనం విజువల్ ద్వారా చూసినట్టయితే ఈ రోజు మనకు అంటే ప్రస్తుతానికైతే 9,36,000 క్యూసెక్ల నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇదే ఈ ప్రాజెక్టు సంబంధించింది కనుక ఈ 20 పిల్లరు రిపేర్లో ఉండకుండాట్టయితే తెలంగాణ సంబంధించి ప్రాజెక్టులన్నీ నిండేది. ఇటు కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిండి కలకలలాడుతూ జలకలను సంతరించుకునేవి. కానీ ఈరోజు అంటే వచ్చినటువంటి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించలేదు అని చెప్పి దానికి స్పష్టంగా దానికి ప్రత్యక్ష నిరసనమే కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేశారంటూ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులే కాదు చాలా మంది కూడా దీనిపై విపక్ష నేతలు చెప్పిన నేపథ్యం. దానికి ప్రత్యక్ష నిదర్శనం మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఒకవేళ ఆ పిల్లరే కనుక త్వరితగతిన పూర్తి చేసి రిపేర్ చేసినట్టయితే ఈ నీళ్లన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులలో నిండి ఉండేవి. ఈ నేపథ్యం ముఖ్యంగా అంటే ఇటు 20 పిల్లర్లో వచ్చినటువంటి లోపం వల్ల ఈరోజు మొత్తం మేడిగడ్డకు సంబంధించి ప్రశ్నార్థకంగా చూపెట్టిన నేపథ్యం మనకు ప్రతి చోట కనిపిస్తోంది. కానీ ఏదేమైనా కానీ కరకట్ట నిర్మించా లేకపోతే ఏదో ఒక దానికి సంబంధించి కార్యక్రమం చేపట్టి దాన్ని కనుక త్వరితగతిన పూర్తి చేసినట్టయితే సమయం ఉన్నా కూడా సమయానుకూలంగా దాన్ని చేసినట్టయితే మాత్రం ఈరోజు ఈ నీళ్లన్నీ కూడా తెలంగాణ బీడు భూములను తడిపేవి. కానీ ఈరోజు ఈ నీళ్లు సముద్రంలో కలుస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే ప్రాజెక్టులన్నీ కూడా వెలబెలబోతూ కనిపిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. ప్రాణహిత గోదావరి సంబంధించిన నీటి చుక్కను ఒడిచిపట్టుకోవాలని లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్యారేజీ నిర్మాణం ప్రస్తుతం వచ్చిన ప్రతి నీటి చుక్క కూడా సముద్రం పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ప్రజలు కావచ్చు, ప్రజల సౌకర్యార్థం కావచ్చు, ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాజకీయాలన్నిటి పక్కన పెట్టి, రాజకీయ ఉద్దేశాలను పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోయినప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు లైఫ్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని కనుక ప్రజా ప్రయోజనార్థం ఉపయోగంగా చేసి ముందస్తుగానే కరకట్ట కట్టి దీన్ని రిపేర్ చేసినట్టయితే మాత్రం ఈ నీళ్లన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజానికానికి బంగారు బాటలు వేసేవి. కానీ ఈరోజు ఈ విధంగా దాన్ని అంటే నిపుణుల కమిటీ అని ఆ కమిటీ ఈ కమిటీల పేరిట కాలయాపన చేసిన నేపథ్యంలో ఈ నీళ్లన్నీ కూడా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూసారుగా మొత్తం మీద చూసుకుంటే మేడిగడ్డకు సంబంధించి చూసుకుంటే ఇది ప్రాణహిత జీవనాధారం మీద కట్టబడినటువంటి ప్రాజెక్ట్. అంటే ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో సొరంగ మార్గాలు, ఎన్నో ఫ్రెషర్ కాలువలు అంటే చెప్పుకుంటూ పోతే ఎన్నో. కాకపోతే ఒకటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం ఒకటైతే తెలంగాణకు సంబంధించిన రైతాంగాన్ని కూడా మనం బాగు చేయాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది. అంటే గతంలో కూడా ఈ ప్రాజెక్టును నిర్మించిన విధానం ఏంటంటే తెలంగాణ బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం చేయాలి, సముద్రంలో పోతున్న ప్రతి నీటి చుక్కను పట్టుకుని తెలంగాణ బీడు భూములను తడపాలనే నేపథ్యం నుంచి వచ్చింది మేడిగడ్డ ప్రాజెక్ట్. అయితే ప్రస్తుతం అయితే గతానికి సంబంధించి చూసుకుంటే గతంలో ఇదే ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లన్నీ కూడా ప్రతి ప్రాజెక్టు నింపడమే కాదు, ఎల్ఎండి నుంచి చూసుకుంటే కూడా చివరి ఆయకట్టు నల్లగొండ జిల్లా వరకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ప్రాణహిత గోదావరి అనేది ఎల్లప్పుడూ వస్తుంటుంది. ప్రాణహిత మాత్రం జీవనదే, ఇది ఎల్లప్పుడూ వస్తుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించే ఈ బ్యారేజీ నిర్మాణం జరిగింది. అంటే ప్రస్తుతం అయితే ఈ నీళ్లన్నీ కూడా అంటే గతంలో సమైక్య రాష్ట్రంలో ఈ నీళ్లన్నీ కూడా వృధాగా వెళ్తున్న నేపథ్యంలోనే దీనిపై ప్రత్యేక దృష్టి చేయించిందే ఈ నిర్మాణం. అంటే ప్రస్తుతం చూసుకుంటే సమైక్య రాష్ట్రంలో ఎట్లయితే పోతుంది ఇప్పుడు కూడా అట్లాగే నీళ్లు పోతున్నటువంటి పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కానీ రాజకీయ పార్టీలు అంటే పార్టీలను బేస్డ్ చేసుకొని రాజకీయాలు చేయకుండా ప్రజలను ఉద్దేశించి అంటే ప్రజలనే వాళ్ళు శాశ్వతం ప్రజల మీద ఆధారపడి ప్రజల కోసమే పనిచేయాల్సినటువంటి పార్టీలు రాజకీయ పార్టీలను ఉద్దేశం పెట్టుకొని కొన్ని పనులు ఆపడం ఇలాంటివి చేయొద్దని చెప్తున్న నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా ప్రాణహిత సంబంధించినటువంటి గోదావరి సంబంధించిన ప్రతి నీటి చుక్కను మన తెలంగాణ బీడుభూమిలోకి మళ్లాలంటే దీన్ని త్వరితగతిన పూర్తి చేస్తే మాత్రం
తప్పకుండా ఈ నీళ్ళన్నీ కూడా తెలంగాణ బీడు భూములకు వచ్చాయని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వస్తున్నట్టే గంట గంటకు ప్రాణహిత గోదావరి పెరుగుతున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే ఈ నీళ్ళన్నీ కూడా పెరగడం సంతోషమే, కానీ ప్రతి నీటి చుక్కను ఒడిచిపట్టుకోవాలని మన ఉద్దేశం అయితే ఈ రోజు మాత్రం ప్రతి నీటి చుక్క కూడా సముద్రం పాలవుతున్న నేపథ్యంలో చాలా దీనిపై విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కానీ ప్రాణహిత గోదావరికి సంబంధించిన నీళ్లను ఇప్పటికైనా దాన్ని త్వరితగతిన రిపేర్ చేసి ఉంచితే మాత్రం ఈ నీళ్ళన్నీ కూడా తెలంగాణ బీడు భూముల తడిసి ఉండేవి. ఇది మొత్తం మీద అయితే ప్రాణహిత గోదావరికి సంబంధించిన నీటి పరిస్థితి మరియు మేడిగడ్డ సంబంధించినటువంటి పూర్తి సంవత్సరం. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా.